అమెరికా యొక్క B-2 బాంబర్, దీనిని కింగ్ ఆఫ్ స్కైస్ అంటారు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడితో ఒకే ఒక్క రోజులో భీకర యుద్ధాన్ని ముగించింది. రష్యా Su-57 అదృశ్యంగా ఎగిరే మెరుపు శక్తి. చైనా J-36 సాంకేతిక విస్మయం. భారత్ తేజస్ 59.7% ఇండియన్ కంటెంట్తో స్వదేశీ స్వావలంబన దిశగా దూసుకెళ్తోంది. రేపటి రోజున ఆకాశాన్ని తాకే 100% స్వదేశీ ఫైటర్ జెట్ ప్రతి భారతీయుడి కల నిజం కావడానికి మన ముందున్న మార్గం కావేరి భారతీయ ఇంజిన్. రేపటి రోజున ఆకాశాన ఎగరబోయే స్వదేశీ ఫైటర్ జెట్ గుండె చప్పుడు. మనం ఒక్కసారి భారతదేశ చరిత్రను వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు కనిపించేది శతాబ్దాలు కాదు, సహస్రాబ్దాల పోరాటం. విదేశీ దళాలు ఈ నేలపై అడుగుపెట్టినప్పటి నుంచి భారతదేశం ఏనాడు తలవంచలేదు. మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాం. ఒకసారి కత్తితో, ఒకసారి కలంతో, మరొకసారి సత్యం అహింసతో. మహారాణా ప్రతాప్ ధైర్యం, ఛత్రపతి శివాజీ మహారాజ్ సంకల్పం, రాణి లక్ష్మీబాయి వీరత్వం, భగత్ సింగ్ త్యాగం, సుభాష్ చంద్రబోస్, గాంధీజీల అచంచల ఆత్మవిశ్వాసం, వీరందరూ భారత్ను తమ ధైర్య సాహసాలతో తలెత్తుకునేలా చేశారు. సమస్య వచ్చినప్పుడల్లా ఒక కార్యసాధకుడు జన్మిస్తాడు. భరతమాత తలవంచబోదని చాటి చెప్తాడు. బ్రిటిష్ వారి 2 శతాబ్దాల పాలన మన సంపదను దోచుకుంది, మన గౌరవాన్ని చెరపడానికి ప్రయత్నించింది. కానీ భారతదేశ ఆత్మను బంధించడం మాత్రం వారి వల్ల కాలేదు. మన దేశ ఆత్మ శాశ్వతం, సుస్థిరం, అచలం. 1947లో శతాబ్దాల పోరాటం తరువాత త్రివర్ణ పతాకం మళ్లీ ఆకాశంలో రెపరెపలాడింది. కానీ మనకు సిద్ధించిన ఈ స్వాతంత్రం కేవలం ఆరంభం మాత్రమే. దేశాన్ని పునాది పైనుంచి మళ్లీ నిర్మించుకోవాల్సొచ్చింది. విభజన గాయాలు, పేదరికం మరియు పీడిత జ్ఞాపకాల మధ్య. కానీ కేవలం 75 ఏళ్లలో భారత్ ప్రపంచం తిరిగి చూసి గౌరవించేలా కథ రాసింది. అన్నదాతలుగా ప్రపంచాన్ని పోషించే స్థాయికి చేరగలిగింది. విదేశీ సాయంపై ఆధారపడిన దేశం నుంచి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగగలిగింది. కాలనీల బానిసత్వం నుంచి చంద్రుడిపై, మార్స్పై జెండా ఎగరేసిన శాస్త్రశక్తిగా మారగలిగింది. చిన్నాభిన్నంగా విరిగిపోయిన దేశం నుంచి గ్లోబల్ సౌత్ స్వరమైన దేశంగా ఎదగగలిగింది. ఇది కేవలం అభివృద్ధి కథ కాదు, ఇది మన నాగరికత వైభవాన్ని తిరిగి సాధించుకునే యాత్ర. ఒకప్పుడు ఈ నేల ప్రపంచానికి లోహశాస్త్రం, వైద్యశాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం ఇచ్చింది. ఈ నేల ఎప్పుడూ వసుదైక కుటుంబం అనే సత్యాన్ని నమ్మింది. జ్ఞానాన్ని ఆయుధంగా ఎప్పుడూ వినియోగించలేదు. ఇది నాదే అని చెప్పకుండా ఇది అందరికీ అని పంచింది. కానీ ఈరోజు ప్రపంచం వేరుగా ఉంది. ఈరోజు టెక్నాలజీని ఎవరు సొంతం చేసుకుంటారో వారే ప్రపంచాన్ని పాలిస్తారు. జెట్ ఇంజిన్లు, అధునాతన మెటలర్జీ, అణు సాంకేతికత ఇవన్నీ మనకు ఇవ్వకుండా మనలను ఆధారపడే దేశంగా ఉంచాలని ప్రపంచం ప్రయత్నించింది. డొనాల్డ్ ట్రంప్ మాటలు గుర్తున్నాయా? వి ఇంపోజ్ టారిఫ్ ఆన్ ఇండియా, ఇండియా, ఇండియా. ఆ మాటల్లోని నేనేమన్నా చేయగలను అనే గర్వం కాకుండా భారతదేశం ఆపై ఆధారపడి ఉండే దేశం అనే భావమే భారతీయుల్ని ఎక్కువగా కలిసివేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. అమెరికా తన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ను రాజకిరీటంలాగా కాపాడుతుంది. 30 ఏళ్ల కిందట రూపొందించిన విమానం. కానీ ఇప్పటికీ ఎవరూ దానితో సరితూగలేరు. ఇది కేవలం దాని ఆకారం వల్లనో లేదా దానికి వేసే రేడియో యాక్టివ్ పెయింట్ వల్లనో మాత్రమే కాదు, దానిని శక్తివంతంగా, అదృశ్యంగా ఉంచే ఇంజిన్ల వలన కూడా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం స్పష్టంగా ఉంది. జెట్ ఇంజిన్పై ఎవరు పట్టు సాధిస్తారో వారు ఆకాశంపై అధికారం సాధిస్తారు.
ఒకే ఒక్క ఇంజిన్ ఒక దేశం ఆయుధ వ్యవస్థల భవిష్యత్తును నిర్ణయిస్తుంది మరియు దేశ రక్షణ విధిని మలుస్తుంది. అందుకే భారత్ ఇక ఇతరుల ఇంజిన్ని అప్పుగా తీసుకోలేదు. మనమే మన ఇంజిన్ని తయారు చేసుకోవాలి. రాజకీయంగా మనం స్వతంత్రులం, కానీ సాంకేతికంగా మనం ఇంకా బంధితులమే. కాబట్టి కొత్త స్వాతంత్ర సమరానికి సమయం ఆసన్నమైంది. కానీ ఈ స్వాతంత్ర సమరం కాలనీ పాలకులపై కాదు, సాంకేతిక అణచివేతపై. భూమి కోసం కాదు, జ్ఞానం కోసం. సైనికులతో కాదు, శాస్త్రవేత్తలతో. మరి ఈ యుద్ధంలో అత్యంత ప్రాధాన్యం గల యుద్ధభూమి ఒక చిన్న సిలిండర్లో ఉంది. ఒక ఇంజిన్ గాలిని లోపలికి తీసుకుని ఇంధనంతో కలిపి ఆకాశాన్ని చీల్చే శక్తిని విడుదల చేస్తుంది. ఆ యుద్ధయంత్రం యొక్క పేరు కావేరి, భారతీయ జెట్ ఇంజిన్. 1980లలో పుట్టిన కల. అనేక వైఫల్యాలు, అనేక పాఠాల తరువాత మన స్వేచ్ఛా గర్జనకు జరగబోయే సంకేతం. ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, ఇది స్వరాజ్యం, మన గర్వం, మన రెండవ స్వాతంత్ర సమరానికి ప్రతీక. ఫైటర్ జెట్ అంటే కేవలం లోహవిహంగం మాత్రమే కాదు, అది ఒక దేశ గౌరవానికి సంబంధించిన గర్జన. ఆ ఫైటర్ జెట్ యొక్క గుండె చప్పుడే ఇంజిన్. దశాబ్దాలుగా మన విమానాలు విదేశీ ఇంజిన్లతోనే ఎగిరాయి. బ్రిటన్, రష్యా, అమెరికా మనకు ఈ ఇంజిన్లు శక్తినిచ్చిన స్వంతం మాత్రం కాలేదు. ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి మోదీజీ గళమెత్తారు. భారత్ తన స్వంత ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేస్తుంది అని, మన దేశం ఎవరిపైన ఆధారపడదు అని. ఈ మాటలు కేవలం విధాన ప్రకటన మాత్రమే కాదు, భారత్ తన స్వంత ఫైటర్ ఇంజిన్తోనే యుద్ధం చేస్తుంది అన్న గట్టి సంకల్ప గర్జన. ఆ కల పేరే కావేరి. 1986లో బెంగళూరులోని GTREలో పుట్టిన కల. మన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్కు శక్తినివ్వడమే దాని లక్ష్యం. జెట్ ఇంజిన్ మనిషి సృష్టించిన అద్భుతమైన యంత్రం. అది అతివేగంగా గాలిని లోపలికి తీసుకుని అట్మాస్ఫియర్ కంటే 30 రెట్ల ఒత్తిడితో దానిని కంప్రెస్ చేస్తుంది. 1000 డిగ్రీల వేడితో ఇంధనాన్ని కాల్చేస్తుంది. నిమిషానికి 12,000 సార్లు తిరిగే బ్లేడ్లు అగ్నిపర్వత లావా కంటే ఎక్కువ వేడిని తట్టుకుంటాయి. ఇది సాధించిన దేశాలు వేళ్లపై లెక్కించవచ్చు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఆ జాబితాలోకి చేరడానికి భారత్ ఇప్పుడు సాహసిస్తోంది. ఫైటర్ జెట్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇంటేక్ ద్వారా గాలి కంబషన్ ఛాంబర్లోనికి వస్తుంది. కంప్రెసర్ తుఫానును సీసాలో బంధించినట్లుగా గాలిని అట్మాస్ఫియర్ కంటే 30 రెట్లు కంప్రెస్ చేస్తుంది. ఫ్యూయల్ కంబషన్ ఛాంబర్లోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. కంబషన్ ఛాంబర్ ఫ్యూయల్ని ఎనర్జీగా మారుస్తుంది. ఆ శక్తి టర్బైన్ బ్లేడ్లను తిప్పుతుంది. తిరుగుతున్న ఆ టర్బైన్ బ్లేడ్లు మరలా కంప్రెసర్ను నడిపిస్తాయి. నాజిల్ నుండి వెలువడే వాయువులు థ్రస్ట్ అనే అద్భుత శక్తిని ఇస్తాయి. కాంబాట్ మోడ్లో ఆఫ్టర్ బర్నర్ విధానంలో టర్బైన్ ఎగ్జాస్ట్లో కూడా ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడుతుంది. దీనివల్ల ఎగ్జాస్ట్ నిప్పులు వెదజల్లుతుంది. ఫైటర్ జెట్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. అసలైన సవాలు ఏంటంటే మెటలర్జీ. సాధారణ లోహాలు 1200 డిగ్రీల సెల్సియస్ దగ్గరే కరిగిపోతాయి. కానీ జెట్ ఇంజిన్లు 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా పనిచేయాలి. దీనికోసం ఒక్కొక్క అణువుతో తయారైన ఒక్క స్ఫటికంలా ఉండే టర్బైన్ బ్లేడ్లు కావాలి. వాటిలో ఒక్క చీలిక కూడా ఉండకూడదు. ఒక వెంట్రుక కంటే పలుచగా కానీ రాతి కంటే గట్టిగా ఉండే సిరామిక్ కవచాలు కావాలి. నికెల్, కోబాల్ట్, టైటానియం వంటి అరుదైన లోహాల మిశ్ర ధాతువులు కావాలి. వీటిని తయారు చేయగలిగేది ప్రపంచంలో కొన్ని దేశాలే. ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, ఇది ఒక విధమైన ఆల్కెమీ లాంటి సాధన. ఇదే సాధించడానికి భారత శాస్త్రవేత్తలు కావేరీతో ప్రయత్నించారు. పంతొమ్మిది 1990లలో కావేరీ టెస్ట్ బెడ్పై గర్జించింది. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమించారు, కానీ వాస్తవం చాలా కఠినమైంది.
అవసరమైన 90 కిలోన్యూటన్ థ్రస్ట్ రాలేదు. కావాల్సిన దానికంటే 150 కిలోల బరువు ఎక్కువైంది. హై ఆల్టిట్యూడ్ సూపర్సోనిక్ పరిస్థితుల్లో కావేరి నిలబడలేకపోయింది. విదేశీ సహాయం నిరాకరించబడింది. ప్రపంచం భారత్ను కొనుగోలుదారుగా ఉంచాలనుకుంది, కానీ భారత్ వదిలిపెట్టలేదు. 2014 నాటికి కావేరి ఇంజిన్ 3000 గంటల టెస్టింగ్ పూర్తి చేసింది. కావేరి ఇంజిన్ రష్యాలో CIAM సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మోటార్స్లో హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ పూర్తి చేసుకుంది. తేజస్ కల జారిపోయినా నాలెడ్జ్ దొరికింది. కావేరి జెట్ ఇంజిన్ రహస్యాలను మన శాస్త్రవేత్తలకు నేర్పింది. వైఫల్యాలు పాఠశాలలుగా మారాయి. ప్రతి ఫెయిల్యూర్ భవిష్యత్తు విజయాలకు పునాది వేసింది. ఇది వినగానే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోవాలి. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కలగన్న ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్ను తయారు చెయ్యడం దేశ మిషన్గా మారబోతోంది. ఇటీవల చేసిన ఈ ప్రకటన ఒక్కసారిగా వచ్చినది కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న మౌన పోరాటాల ఫలితం. DRDO మరియు మిధాని చేతుల్లో ఇప్పుడు ప్రపంచం అబ్బురపడే సింగిల్ క్రిస్టల్ టర్బైన్ బ్లేడ్ టెక్నాలజీ ఉంది. HAL ఫ్రాన్స్లోని సాఫ్రాన్తో జోడీ కట్టి సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకుంది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 110 కిలో న్యూటన్ క్లాస్ ఇంజిన్ కోసం ముందడుగు వేసింది. ఇది రేపటి AMCA స్టెల్త్ ఫైటర్లు మరియు భారత నౌకాదళం ట్విన్ ఇంజిన్ జెట్లకు శక్తినిచ్చే హృదయంగా ఉండబోతోంది. కావేరీ ఇంజిన్ నేడు తేజస్కు శక్తినివ్వలేకపోవచ్చు, కానీ రేపటి మన యుద్ధ విమానాలకు శక్తినిచ్చే ఇంజిన్గా మారబోతోంది. ఒక సాధారణ భారతీయుడికి ఇది ఎందుకు అంత గొప్ప విషయం? ఎందుకంటే ఫైటర్ జెట్ ఇంజిన్ అనేది ఇంజనీరింగ్లోనే ఎవరెస్ట్. ఈ సాంకేతికత అణ్వస్త్ర రహస్యాల కన్నా కఠినంగా కాపాడబడుతుంది. ఇందుకే భారతదేశ ఈ స్వదేశీ శక్తి పయనం చరిత్రలో నిలిచిపోతుంది. మన ఆకాశాన్ని మన శక్తితోనే గెలిచే రోజు చాలా దగ్గరలో ఉంది. తన స్వంత ఇంజిన్తో భారత్ ఎప్పటికీ ఇతరులపై ఆధారపడదు. మన యుద్ధ విమానాల గర్జన మేడ్ ఇన్ ఇండియా అవుతుంది. బిలియన్ల డాలర్లు దేశంలోనే నిలుస్తాయి. ఎంబార్గోలు, శిక్షలు మనకు ఆపాదించలేదు. కావేరీ కథ విఫలమైన కథ కాదు, అది ఒక అసంపూర్ణ విజయగాథ. ఈరోజు విఫలమైనా సరే ఇదే కావేరీ రేపటి రోజున భవిష్యత్ డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్లు, నౌకాదళ యుద్ధ విమానాలకు శక్తినిస్తుంది. ఒకరోజు ఒక భారతీయ పైలట్ భారత్లో తయారైన జెట్ భారతీయ ఇంజిన్తో త్రివర్ణ పతాకంతో ఆకాశాన్ని చీల్చుతాడు. అప్పుడు కావేరీ కల శాశ్వతమవుతుంది. ఎందుకంటే సొంత ఇంజిన్ లేని దేశం ఆకాశంపై అధికారం సాధించలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. శాస్త్రంతో, ధైర్యంతో, సంకల్పంతో కావేరీ మళ్లీ గర్జించబోతోంది. ఆ గర్జనలో ప్రపంచం వింటుంది. భారత్ ఆత్మధ్వని, శతాబ్దాలుగా బంధనాలను త్రెంచిన నాగరికత గర్జన. మన జవాన్లు, మన రైతులు, మన శాస్త్రవేత్తలు, త్రిమూర్తుల శక్తి. ఇదే భారత్ ఉదయం, ఇదే భరతఖండం స్వరం. రక్తంలో ధైర్యం, రెక్కల్లో విప్లవం. జై జవాన్, జై కిసాన్, జై వైజ్ఞానిక్.